హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 4. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. జై తండ్రి చలపతిరావు గారు ఆయన్ని ఒక అబ్బాయి తీసుకొని రావడం చూసిన కృష్ణవేణి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి జై పోలికలతోనే ఉన్నాడు. జై కంటే కాస్త వయసు చిన్నదే, కానీ పోలికలు మాత్రం జైవి కొట్టొచ్చినట్టు ఆ అబ్బాయిలో కనబడుతున్నాయి. పైగా అతను మా నాన్న జాగ్రత్త అని అన్నాడు. అంతేకాదు, కొంత డబ్బు కావాలి అని జేజమ్మని అడగగానే ఆవిడ మారు మాట్లాడకుండా ఆ అబ్బాయికి డబ్బుల కట్టనే ఇచ్చేసింది. అసలు ఏం జరుగుతుందో కృష్ణవేణికి ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళ మామగారిని చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు ఆమెకు గుర్తుకు ఉంది. పెళ్లి తర్వాత మొదటిసారి మామగారిని చూస్తుంది. ఆయన గురించి ఆమె ఎంతో గొప్పగా ఊహించుకుంది. కానీ ఇప్పుడు అతన్ని అలా తాగిన మత్తులో చూసేసరికి కృష్ణవేణికి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు జై వల్ల జేజమ్మ రాజమ్మ గారు, మరోవైపు వాళ్ళ నానమ్మ జయమ్మ గారు ఇద్దరూ తెగ కంగారు పడిపోతూ హడావిడి చేసేస్తున్నారు. జైవు వాళ్ళ నాన్నకి స్నానం చేయించాడు. నీట్గా డ్రెస్ చేసిన తర్వాత వాళ్ళ నానమ్మ తెచ్చిన భోజనాన్ని తండ్రికి తినిపించాడు. ఆయన కసరిస్తున్నాడు. జైని పక్కకి తోసిస్తున్నాడు. అయినా సరే ఏమాత్రం విసుక్కోకుండా కన్న తండ్రికి గోరుముద్దలు పెట్టాడు. ఒకవైపు ఆ ఇంటి పెద్దవాళ్ళిద్దరూ కొంగుని నోటిలో కుక్కేసుకొని సౌండ్ రాకుండా ఏడుస్తూనే ఉన్నారు. అతనికి పూర్తిగా భోజనం తినిపించిన తర్వాత జై వాళ్ళ నాన్నగారిని పడుకోబెట్టాడు. ఆయన హాయిగా పడుకున్న తర్వాతే ఆ ముగ్గురు ఆ గదిలో నుండి బయటికి వచ్చారు. ఆ తర్వాత జై వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళాడు. ఆవిడ బొమ్మలతో ఆడుకుంటూ చిన్న పిల్లల చేష్టలు చేస్తూ ఉంది. చీర కట్టేస్తే లాగేసుకుంటుంది అని డ్రెస్ వేశారు. ఆవిడ నీట్‌గానే ఉంది. కానీ పూర్తిగా చిన్న పిల్లల లోకంలోనే ఉంది. జైని పట్టుకొని అంకుల్ మనం ఆడుకుందామా అని బొమ్మలను చూపిస్తూ అడిగింది. మేనత్త గొంతు వినగానే కృష్ణవేణి ఆ గది దగ్గరికి వెళ్ళింది. సుగుణ కొత్త వాళ్ళని చూస్తే భయపడిపోతుంది. కృష్ణవేణిని చూడగానే గట్టిగా అరిచి గోలగోల చేసింది. జై వెంటనే కృష్ణవేణిని అక్కడి నుండి పంపించేశాడు. ఆవిడకి చాలా బాధగా అనిపించింది. అసలు మేనత్త ఎందుకు అలాంటి పరిస్థితులు ఉంది? మామయ్య ఏంటి అంతలా తాగి ఉన్నాడు? పైగా ఇంట్లో వాళ్ళు మామయ్య చాలా మంచివాడు, భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు అని తెగ గొప్పగా చెప్పారు. మరి ఇక్కడ చూస్తే కథ మరోలా కనపడుతుంది. అంటే మా నాన్న చెప్పినట్టు ఈ కుటుంబంలోని వాళ్ళంతా పైకి కనబడే అంత మంచి వాళ్ళేమీ కారా? జై ఏమైనా చిన్న పిల్లవాడా? వాళ్ళ నాన్నని నిలదీసి అడగవచ్చు కదా. అతను కూడా మౌనంగా వాళ్ళ నాన్నకి మర్యాదలు చేస్తున్నాడేంటి? అసలు జై గురించి నేను తెలుసుకున్నది ఏమీ లేదు. ఎవరిని అడగాలి? ఎలా అడగాలి? ఏమీ అర్థం కావడం లేదు. పైగా నన్నే రిటర్న్ క్వశ్చన్ వేస్తారేమో, ఏమీ తెలియకుండానే తాళి కట్టించుకొని కాపురం చేస్తున్నావా అని. అయ్యో! అని కృష్ణవేణి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అలా బయట గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఒక అరగంట తర్వాత జై కృష్ణవేణి దగ్గరికి వచ్చాడు. ఆమె పరధ్యానంలోనే ఉంది. అతను వెళ్ళి ఆమె భుజాల చుట్టూ చేతులు వేయగానే ఉలిక్కి పడిపోయింది. హేయ్! ఎందుకు అంతలా భయపడుతున్నావు? నేనే. అయినా నా స్పర్శ నీకు తెలియడం లేదా? అని చిరునవ్వులు నవ్వుతూ అడిగాడు. కృష్ణవేణి భర్త కళ్ళలోకే చూస్తూ ఉంది. మొదటిసారి నిన్ను రౌద్ర రూపంలో చూశాను. ఒక ఆడపిల్ల పరువుని కాపాడావు అని నీ మీద సాఫ్ట్ ఫీలింగ్ని పెంచేసుకున్నాను. ఆ తర్వాత ఊరి జనాలు నిన్ను మెచ్చుకుంటుంటే చూసి నేను మురిసిపోయాను. ఎప్పుడూ నువ్వు నవ్వడం నేను చూడలేదు. మన పెళ్లి తర్వాత నీ నవ్వును కూడా చూశాను. అసలు నువ్వు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎలా నిన్ను అర్థం చేసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ అతని కళ్ళలోకే చూస్తూ
ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు కావాలి అన్నట్టుగా చూస్తూ ఉంది. అతను ఆమె భుజాల చుట్టూ వేసిన చేతిని చిన్నగా కిందికి రానిస్తూ నడుముని 2 చేతులతో ఒత్తి పట్టుకున్నాడు. ఏంటి ఈ పరధ్యానం? కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇలాగే ఉంటుందా? తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకొని భర్త మనసును ఎలా దోచుకోవాలో అని ప్రయత్నంలో ఉండాలి అంటూ చిలిపి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు కృష్ణవేణి మనసు సముద్రంలోని అలలులా ఒక్కచోట కుదురుగా ఉండకుండా ఎన్నో ఆలోచనలు చేసింది. కానీ భర్త స్పర్శ ఆమె శరీరానికి తాకగానే ఆమె అన్ని ఆలోచనలని పక్కన పెట్టేసింది. అతని చూపులకి సిగ్గుపడిపోయింది. అతను మాట్లాడే మాటలకి కరిగిపోయింది. నీకు నచ్చినట్టే రెడీ అవుతాను అని చిన్నగా అన్నది. "ఉహు, కాదు కాదు. నువ్వు రెడీ అవ్వడం కాదు. నేనే నిన్ను రెడీ చేస్తాను" అని ఆమె చెవి దగ్గరికి వంగి అతను చిన్నగా గుసగుసగా చెప్పాడు. కృష్ణవేణి సిగ్గుపడుతూ "మీరా? వద్దు. నేనే మీకు నచ్చినట్టు" అని మళ్ళీ అనబోతూ ఉండగానే అతను చూపుడు వేలుతో ఆమె పెదాలని మూసేశాడు. ఇంకేమీ మాట్లాడదు. గుడ్ గల్లా చెప్పిన మాట విను. ముందు భోజనం చేద్దాం పదా. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అత్తాకోడళ్ళు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తూ కృష్ణవేణి కాస్త ఆశ్చర్యంగా నోరిళ్ళ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఒక క్షణం ఇద్దరు మూతి విరుచుకుంటారు, కోపగించుకుంటారు, అర్థం కాని భాషలో ఎన్నో మాటలు అనేసుకుంటారు. మరికొద్దిసేపట్లోనే పాలు నీళ్ళలా కలిసిపోతారు. వాళ్ళని చూసి ఆమె చిన్నగా నవ్వుకుంది. మా ఇంట్లో కూడా మా అమ్మ నానమ్మ ఇంతే. ఏ ఇంట్లో అయినా అత్త కోడళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే అని మనసులోనే అనుకుంది. రండమ్మా, మీకోసమే ఎదురుచూస్తున్నాము. మేమిద్దరం తినేసే టాబ్లెట్స్ కూడా వేసుకున్నాము. వెళ్ళి పడుకుంటాము. మీరు కూడా తిని వెళ్ళి పడుకోండి అని ఆ భార్యాభర్తలకు చెప్పేసి వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జై ఒకే ప్లేట్లో ఇద్దరికి భోజనం వడ్డించాడు. ప్రేమగా భార్యకి తినిపించాడు. అతను తినిపిస్తూ ఉంటే ఆమె తృప్తిగా భోజనం చేసేసింది. అనవసరంగా నేను నా భర్త గురించి తప్పుగా ఊహించుకున్నాను. అతనికి నేనంటే ఎంత ఇష్టమో! ప్రేమగా మాట్లాడడం రాకపోవచ్చు. కానీ ప్రేమని ఎలా చూపించాలో నా మొగుడికి బాగా తెలుసు అని మనసులోనే అతన్ని చూసి మురిసిపోతూ ఉంది. భోజనం చేసిన తర్వాత జై భార్యని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. అయ్యో! పర్వాలేదు. నేను నడవగలను. మీరు ఇలా నన్ను ఎత్తుకురావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మన గురించి? అని కృష్ణవేణి అంటూ ఉన్న జై మాత్రం ఆమె మాటలు వినిపించుకోకుండా ఎవ్వరు ఏమీ అనగరు. నా పిల్లని నేను ఎత్తుకున్నాను అంటూ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. బాగా అలిసిపోయాను. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. హాయిగా పడుకుంటాను అని కృష్ణవేణి అనగానే జై కోపంగా ఆమె వైపు చూశాడు. ఏంటి పడుకుంటావా? నిన్న నేను నాకు నచ్చినట్టు రెడీ చేస్తాను అని చెప్పాను కదా అని అతను అనగానే కృష్ణవేణి నోరిళ్ళ పెట్టింది. ఇంకెప్పుడైనా నన్ను రెడీ చేయి. ఈ పూటకు వదిలేసే బాబు అని క్యూట్గా ఫేస్ పెట్టి అడిగింది. కుదరదు అని అతను కూడా ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక జై ఎంత చెప్పినా వినడు అని కృష్ణవేణి ఫ్రెష్ అయి వచ్చి ఒక బొమ్మలా అతని ముందు నిలబడింది. అతను ఒక పల్చటి నెట్టెడ్ చీర తీసుకొని ఆమె పొట్టిలోకి తోపి కుర్చీలు వేశాడు. అతని వేళ్ళు ఆమె నడుముపై నాట్యాలు చేస్తూ ఉంటే కృష్ణవేణి నరనరాలు జివ్వుమని లాగేస్తున్నాయి. ఏదో పులకింత, ఏదో అలజడి ఆమె మనసులో గిలిగింతలు చేస్తున్నాయి. కుర్చీలు సరిచేసిన తర్వాత బొడ్డు దగ్గర ఒక దిష్టి చుక్క పెట్టి మీసాలతో గిలిగింత చేసి ముద్దు పెట్టుకున్నాడు అక్కడ. ఆమె అతన్ని తలని అక్కడే గట్టిగా అదిమి పట్టుకుంది. పైకి లేచి ఎద అందాలను చూస్తూ పైట కొంగుతో ఎద సంపదని దాచేస్తూ నిండుగా చీర కొంగు వేశాడు.
అతను స్పెషల్‌గా భార్య కోసం చేయించిన నగని కబోర్డ్‌లో నుంచి తీశాడు. అది చూసి ఆమె ఎంతగానో మురిసిపోయింది. వామ్మో! నీకు ఏది సరిగ్గా తెలీదు అనుకున్నాను. కానీ నీ సెలక్షన్ ఎంత బాగుందో తెలుసా? నాకు ఈ నెక్లెస్ ఎంతగానో నచ్చింది అంటూ ఆమె చాలా సంతోషపడుతూ చెప్పింది. ఆ నెక్లెస్‌ని ఆమె మెడకి పెడుతూ మెడ వంపుల్లో చిన్నగా ముద్దిచ్చి మరక పడేలా సప్ చేసి వదిలేశాడు. కొఠారి లాంటి ముక్కుకి ముక్కు పోగు పెట్టాడు. పెదాలకి లైట్ కలర్ లిప్‌స్టిక్ వేశాడు. అతను ఆమెని అలా చూసి ఆపుకోలేక వేసిన లిప్‌స్టిక్‌ని అతనే నాకేశాడు. అంతలా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతోనే ఆమె పెదాలు ఎర్రగా మారిపోయాయి. ఇక రంగు దిద్దాల్సిన అవసరమే లేదు. కళ్ళకి నిండుగా కాటుక పెట్టాడు. నీ కళ్ళలో ఎప్పుడు నా రూపమే కనపడాలి అంటూ చెక్కిళ్ళపై ముద్దులు పెట్టాడు. నుదిటిన పాపట్లో కుంకుమ దిద్దాడు. తలలో అతను కోరుకున్నట్టుగానే నిండుగా సన్నజాజులు పెట్టాడు. ఆ వాసనకే ఇద్దరికీ మత్తెక్కిచ్చేస్తున్నట్టుగా అనిపించింది. అద్దంలో తనని తాను చూసుకొని కృష్ణవేణి ఎంతగానో మురిసిపోయింది. వామ్మో! ఎంత చక్కగా రెడీ చేశావో అని ఆమె అనుకున్నంత సేపు పట్టలేదు. అతను మళ్ళీ ఆమె చీరను లాగేశాడు. హ్మ్. ఈ మాత్రం దానికి రెడీ చేయడం ఎందుకు, మళ్ళీ విప్పడం ఎందుకు అంటూ ఆమె కూడా అతనికి సహకరిస్తూనే ఇద్దరు మంచంపై వాసనాలు వేయడం మొదలుపెట్టారు. ఇద్దరు కాదు, ఒక్కరే అన్నట్టుగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆ తీపి యుద్ధంలో ఎవరు ఓడినా గెలుపు మాత్రం ఇద్దరికీ దక్కుతుంది. వాళ్ళిద్దరి మనసు ఇప్పుడు తేలికపడుతుంది. శరీరాలు అలసిపోయాయి. కృష్ణవేణి అతని గుండెలపై తలపెట్టి పడుకుంది. ఛాతీపై ఉన్న వెంట్రుకలతో ఆటలాడుతూ బావా అని ప్రేమగా పిలిచింది. ఆ పలుపులో ఒక ప్రశ్న దాగి ఉంది అని అతనికి తెలుసు. ఏంటి అని అడిగాడు. ఎందుకు అత్తయ్య పరిస్థితి అలా అయ్యింది? మామయ్య ఎందుకు అలా ఉన్నాడు? సాయంత్రం మన ఇంటికి వచ్చిన అబ్బాయి ఎవరు? అచ్చం నీ పోలికలతోనే ఉన్నాడు. మామయ్యని నాన్న అని పిలుస్తున్నాడు ఎందుకు? అని అడిగేసింది. ఆ ప్రశ్న ఆమె నుండి వస్తుంది అని అతనికి ముందే తెలుసు. కిట్టు, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఏం చేస్తావమ్మా? ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలీదు. నేను ఉన్నాను కదా! అన్నీ నేనే చేసుకుంటాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. హాయిగా పడుకో. నిద్ర రాకపోతే చెప్పు. బయటికి తీసుకొని వెళ్తాను. లేదా గదిలోనే ఎంజాయ్ చేద్దామంటే నేను ఇప్పుడు రెడీనే అని అన్నాడు. కృష్ణవేణికి అతని మాటలను బట్టి అర్థమైపోయింది. అతను ఆమెకి ఇంటి విషయాలు చెప్పాలని అనుకోవడం లేదు. ఏదో విషయం దాచిపెడుతున్నాడు. అది ఏమిటో తెలుసుకోవాలని కృష్ణవేణి గట్టిగా అనుకుంటుంది. ఇంతకీ కృష్ణవేణి జై గురించి పూర్తిగా తెలుసుకుంటుందా? ఆమెకి తెలియని రహస్యాలు ఏమైనా అతను దాచిపెడుతున్నాడా? వాళ్ళ నాన్న చెప్పినట్టే ఆ కుటుంబంలోని వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదా? అందుకే 2 కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయా? అసలు ఏం జరగబోతుందో తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.